ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి రఘునాథ్ వెర్రబెల్లి మంచిర్యాలపట్నంలోని గౌతమి నగర్, రామ్ నగర్, గర్మిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పట్టభద్రుల ఓటర్లు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వక యువతని మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని యువ వికాసం పేరుతో మోసం చేసిందన్నారు. యువతను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే నిరుద్యోగుల సమస్యలపై మండలిలో తమ గళాన్ని వినిపిస్తారని తెలిపారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ పార్టీకి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, అవిడపు రాజాబాబు, బింగి ప్రవీణ్, కంకనాల సతీష్, రెడ్డిమల్ల అశోక్, చక్రి తదితరులు పాల్గొన్నారు. నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి ఓటేయాలని ఇక్కడ గౌతమి నగర్ లో ఉన్న పట్టభద్రులందరినీ కూడా కలవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇట్లా అన్ని వర్గాలకు ఎలక్షన్ల కంటే ముందు అనేక హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే రేపు పట్టభద్రులకు సంబంధించిన సమస్యలను వాళ్ళ గొంతై అసెంబ్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పట్టభద్రులందరినీ కూడా కోరేది ఏంటంటే 27వ తేదీ 26 నాడు శివరాత్రి ఉన్నది, అందరు కూడా జాగారాలు చేస్తారు. కానీ 27 నాడు ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్ళాలి. ఈ 27వ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఇది ఉంటుందో బ్యాలెట్, దాంట్లో సీరియల్ నంబర్ 1 అంజిరెడ్డి గారికి పక్కన 1 ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా టీచర్స్ అందరినీ కూడా మల్క కొమరయ్య గారిది కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో సీరియల్ నంబర్ 1 వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మంచిర్యాల జిల్లా పట్టభద్రులను, ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతున్నాము. మీకు రేపున్న సమస్యల మీద రేపు గొంతై వినిపిస్తారు గనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీలో రచనలో భాగంగా ఈరోజు మంచిర్యాల గౌతమ్ నగర్ ఏరియాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పెద్దలు రఘునాథ్ గారు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఏ పట్టభద్రుల దగ్గరికి వెళ్ళినా, ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి మల్క కొమరన్న గారికి, అంజిరెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా అనడం చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇలా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలతోటి ఇలా అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా మాకున్నటువంటి సమస్యలు ఏది కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పేసి చెబుతా ఉన్నారు అందరూ. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలా టీచర్స్లో గాని, పట్టభద్రుల్లో గాని మీరు నా తమ్ముళ్ళు లాంటి వారు అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే మీకున్నటువంటి హామీలు నెరవేర్స్తా అని చెప్పేసి ఇలా గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ మీద, ఇలా ధర్మపురి ఆలయాల మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఇలా ముందుకు వచ్చి మేము బీజేపీ పార్టీ అయితేనే మా తరపున పోరాటం చేయగలదు, ఆ బీజేపీ పార్టీ అయితేనే మాకు న్యాయం చేయగలదు, అధికార పార్టీని ఇట్లా మేము గెలిపిస్తే మళ్లీ వాళ్ళు కాంగ్రెస్ కే ఒత్తాస పలుకుతారు తప్ప మాకు వెనకాలండి న్యాయపరంగా ఉన్నటువంటి మా హామీలు నెరవేర్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన పార్టీకి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు అనడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము పట్టభద్రులకు, టీచర్లకు ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి, మీ హామీల కోసం కొట్లాడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ